పెళ్లికి ముందు జరిగిన లవ్ స్టోరీని తాజాగా మోహన్ లాల్ రివీల్ చేశారు. మోహన్ లాల్ మాట్లాడుతూ, నా పెళ్లికి ముందు నేను ఎక్కువగా విలన్ పాత్రలు పోషించేవాడిని. ఆ సినిమాలు చూసి నన్ను సుచిత్ర ద్వేషించటం మొదలుపెట్టిందట. అయితే ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు తొలిసారి నేను ఆమెను చూసి ఆమెతో మాట్లాడటం జరిగింది. అదే సమయంలోనే ఆమె నాకు ఎంతో నచ్చింది. అలా మొదలైన మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక ఆ తర్వాత కాలంలో నా రియల్ క్యారెక్టర్ ని చూసి సుచిత్రకి నాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అలా నాపై ఇష్టాన్ని నేరుగా చెప్పకుండా, పేరు రాయకుండా ఒక 5-6 ప్రేమలేఖలు నాకు పంపింది. నేను వాటిని జాగ్రత్తగా ఇప్పటికీ దాచుకున్నాను. కొన్నాళ్లకు నన్ను ప్రేమిస్తున్నా అన్న విషయాన్ని వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పింది. ఇక తర్వాత పెద్దవాళ్లు మా పెళ్లి ఖాయం చేశారు. ఆ తర్వాతే మేమిద్దరం ఒకరి తర్వాత ఒకరం ప్రేమించుకుంటున్నాం అన్న విషయాన్ని పంచుకున్నారు. అంతవరకు మా మనసులో ఎంత ప్రేమ ఉన్నా మేం మాత్రం ఓపెన్ కాలేదు. అలా 30 ఏళ్ల క్రితం నా జీవితంలోకి సుచిత్ర వచ్చింది. పెళ్లి కాకముందు నన్ను సుచిత్ర సుందర కట్టప్పన్ అని పిలిచేది. అంటే అందమైన అబ్బాయి అని అర్థం. ఇక అప్పటి నుండి మేమిద్దరం సంతోషంగా జీవితాన్ని పంచుకున్నాం. అలా మా బంధంలో ఏ రోజు కూడా అవకతవకలు జరగలేదు అంటూ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు మోహన్ లాల్.